క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మరలా ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేయకపోతే కనీసం ఇప్పుడైనా మోకరించి ప్రార్థించండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో ఇలా వ్రాయబడింది. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అపొస్తలుడైన పౌలు మొట్టమొదట ఈ యొక్క పౌలు శీల ఇరువురు కలిసి ముందు దెస్సలోనికలో ఉన్నారు. ఈ పై వచనాలు అక్కడ జనం వీళ్ళని సువార్తని అడ్డుకున్నారు, గొడవ చేశారు, రాళ్ళేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ తరమబడిన కారణాన బెరయాకు వచ్చారు. ఈ బెరయాలో ఉన్న సంఘస్థులు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులు అని రాయబడి ఉంది. వీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులు. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఎందుకన్నారు అని అంటే ఇక్కడ వీరి గురించి చెప్పబడిన విషయం చాలా మంచి సంగతి. గనులు అనేది గ్రీకులో యూజెనస్ అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన మనస్సు, నిజాయితీ, గౌరవము ఉన్నవారు అని అర్థం. దెస్సలోనికయలో యూదులు ఈర్ష్యతో గుంపుగా వచ్చి పౌలును తరిమేశారు, వాక్యం వినకుండాని. కానీ బెరయవారు అలా కాదు. బెరయవారు ముందు తీర్పు ఇవ్వాల, ముందు దేవుని వాక్యాన్ని విన్నారు, విన్నదాన్ని గౌరవించారు, విన్న వాక్యాన్ని పరిశీలించారు. ఆ తర్వాత దేవుని దృష్టిలో గనులు అని పిలువబడ్డారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళ జీవితంలో వీళ్ళకి పదవి ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు. వీళ్ళకి వాక్యం పట్ల వైఖరి అనేది చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు. పూర్తి మనస్సుతో వాక్యాన్ని అంగీకరించారు. అరకొరగా కాదు, చూద్దాంలే, చేద్దాంలే అన్నట్టుగా కాదు. వాళ్ళు వాక్యాన్ని అంగీకరించి వాళ్ళ యొక్క హృదయాన్ని తెరిచారు. ఆ యొక్క తెరవడాన్ని బట్టే వాక్యాన్ని విన్నవారిగాను వీళ్ళు కనబడతా ఉన్నారు. మనం గమనించాలి, ప్రతి దినము లేఖనములు అలాగా ఉన్నవో లేవో పరిశోధించుచూ వచ్చింది. మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి అన్నా, వాక్యములో దిట్టగా తయారవ్వాలి అన్నా, వాక్యము పట్ల మనకున్న వైఖరి ఎలా ఉంది? ప్రతిదినము వాక్యాన్ని చదువుతున్నామా లేదా? ఒక్క ఆదివారం మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని సోమవారం నుండి శనివారం వరకు ఆ యొక్క బైబిల్ని తీసుకొచ్చి అల్మార్లో పెట్టి మళ్ళా ఆదివారం తెరిచే జీవితాలు అయితే చాలా కష్టం. ఎందుకంటే వాక్యం అనేది డైలీ డోస్. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే డైలీ వేసుకునే మెడిసిన్ ఉంటుంది. అది ఎట్లాగా అలానే దేవుని దగ్గర కూడా వాక్యం అనేది డైలీ చదువుతూ ఉండాలి, పరిశీలించుతూ ఉండాలి. పరిశీలించుచు వీళ్ళు కనబడ్డారు. అక్కడ రాయబడిన మాట అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశీలించాడు. పరిశీలించుట అనేది గ్రీకు భాషలో అనక్రినో అంటారు. అంటే అర్థం ఏంటంటే కోర్టులో లాయర్ లాగా క్రాస్ ఎగ్జామ్ చేయటం. అంటే సేవకుడు చెప్పింది అలాగుందా లేదా, లేకపోతే లేఖనం ఏం చెబుతుంది, లేఖనంలో ఉన్నది కరెక్ట్గా చెప్పారా లేదా అని సాక్ష్యాలు చూడాలి, ఎగ్జామిన్ చేయాలి. అప్పుడు మాత్రమే వాక్యంలో ఎదగలుగుతాం. మనము మన పరిస్థితుల్లో పౌలు గుడ్డిగా నమ్మలేదు యేసయ్యను. అనేక విషయాలు నేర్చుకున్న తర్వాతనే ఆయన ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న సంగతులను గుర్తెరిగిన వాడుగా
యేసును గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. బెరయా వారిలో 3 లక్షణాలున్నాయి. ఏంటి అననంటే, వాళ్ళు గనులు. అంటే అర్థం ఏంటి అననంటే, ఈ యొక్క చెప్పేది విందాం. అంటే వినే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. రెండోది సత్యం పట్ల ఆకలి కలిగి ఉన్నారు. వాక్యం విన్నప్పుడు అంతటితో ఆగలేదు. ఇంటికెళ్ళి మళ్ళా బైబిల్ తెరిచి చదివారు. వాక్యం పట్ల ఆకలి ఉన్నవాడు మళ్ళా బైబిల్ తెరిచి చదువుతాడు. ఆ తర్వాత మనం గమనించితే వాక్యమే వారి ప్రయాణం. పౌలు సంఘం సాంప్రదాయం కంటే బైబిల్ పెద్దది కనుక ధర్మశాస్త్రాన్ని శాసనమును అనుసరించాలి అని యెషయా గ్రంథం 8:20లో రాయబడి ఉంది. కనుక దేవుడు మనకు ఫైనల్గా ఇచ్చింది ఏదైతే ఉందో అది వాక్యం. కనుక మనం యూట్యూబ్ మీదనో వాట్సాప్ మీదనో ఫేమస్ ప్రీచర్ మీదనో మనం ఉండకూడదు. కానీ ఎప్పటికప్పుడు మనము ఆ యొక్క బైబిల్ తీసి ఆ దేవుని యొక్క లేఖనాన్ని చదివి మన లోపల ఉన్న అంధవిశ్వాసాన్ని వదిలేయాలి. అంతేకాదు ఆదివారం మాత్రమే బైబిల్ తెరవటం కాదు, ప్రతిరోజు బైబిల్ చదవాలి. అప్పుడు మన బోధలో ఏదైనా సందేహం ఉంటే తీసి చూడగలుగుతారు, మాట్లాడగలుగుతారు. కనుక నీ వాక్యము నా పాదములకు దీపము అని 119వ కీర్తన 105లో ఉంది కదా. కనుక మన పాదాలకు ప్రతిరోజు దీపంగానే ఉండాలి. మనము వాక్యాన్ని వినే విషయంలో గనులుగా ఉండాలి. వాక్యాన్ని పరిశీలించే విషయంలో మనం బెరయా సంఘస్థులను పోలి ఉండాలి. అంతేకాదు ప్రతి దినము లేఖనాన్ని చూడటం ద్వారా మనము వాక్యం మీద ఆధారపడి వాక్యంనే ఫైనల్గా అంతిమ విజేతగా నిలబెట్టగలుగుతాం. మనం అలాగా నిలబడగలుగుతాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృపాక్షేమాలు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.